హాయ్ రాధే. అన్నయ్య ఎక్కడ? అడుగో. ఏంటలా ఉన్నాడు? ఏమైంది? ప్రేమించిన అమ్మాయి నువ్వు అంటే ఎలా ఉంటాడు? అన్నయ్య ప్రేమించాడా? అది ఇంపార్టెంట్ కాదు, అమ్మాయి నో అంతే, అది ఇంపార్టెంట్. ఎవరది? అదిగో. ఎవరెవరా నీకేమైనా పిచ్చి పట్టిందా? వాసున అమ్మాయి ఏమనంటే రాత్రి సంపద తెలుసా నీకు? తెలుసా, అందుకే సావిత్రిని చూపించాను, లేకపోతే నాకే కటింగ్ ఇస్తుందా? ఇప్పుడు తెలుస్తుంది. నీ పేరేంటి? సావిత్రి. నువ్వేమన్నా మిస్ ఇండియన్ అనుకుంటున్నావా? మా అన్నయ్యకి నో చెప్తావు? అసలు మా అన్నయ్య తలుచుకుంటే నీలాంటి వాడు 1,000,000 మంది ఉన్నారు రెడీగా ప్రేమించడానికి. మర్యాదగా వచ్చి సారీ చెప్పు. రాసు, ఆ బాలుగా నీ గురించి ఇష్టం ఏవో చెప్పారు రాధికి. నువ్వు రారా, అమ్మాయితో గొడవపడుతుంది. మర్యాదగా సారీ చెప్పు. రాధి, ఏమైందమ్మా? అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు, నువ్వెందుకు అనవసరం గొడవ పెట్టుకున్నావు? మరి బాలు, నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించావని ఆ అమ్మాయి ఒప్పుకోలేదని చెప్పాడు. వాడేదో సరదా కని ఉంటాడు, నువ్వు నిజం అనుకుని అమ్మాయికి లెఫ్ట్ ఇచ్చావు. నిజంగా? సారీ అన్నయ్య, నువ్వు ప్రేమించిన అమ్మాయి నిన్నెక్కడ కాదంటుందోనని చాలా టెన్షన్ పడ్డాను. మా అన్నయ్య ఆశపడింది తప్పకుండా దొరకాలి, లేకపోతే నేను తట్టుకోలేను. అవును, నువ్వెందుకు డల్ గా ఉన్నావు? లేదా, ఇవాళ సోనీ ఆఫీస్కి వెళ్ళాను, అక్కడ పని జరగలేదు, అందుకే డల్గున్నా. వాళ్ళ కర్మన్నయ్య, రేపు నువ్వు సక్సెస్ అయ్యాక నిన్ను వదిలేసినందుకు వాళ్ళే ఏడుస్తారు. ఏంటన్నయ్య అలా చూస్తున్నావు? ఒక్కోసారి అనిపిస్తుంది నా మీద నాకంటే నీకే ఎక్కువ నమ్మకం ఉందని.